మీరు పాపంలోనే ఉండి చనిపోతారు. కాబట్టి ఈరోజు పాపం అంటే ఏంటంటే ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభుని ఎరగకపోవడమే పాపం. ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరు ఎక్కడైనా ఉందా చెప్పండి? ఆయన ప్రవక్తగా ఎంచబడుతూ రాయబడుతూ వచ్చాడు. ఆయన స్త్రీ సంతానంగా ఎంచబడుతూ వచ్చాడు. అక్కడ స్త్రీ సంతానంగా ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. ప్రవక్తగా రాయించబడుతూ వచ్చింది. అబ్రహాము కుమారుడిగా రాయించబడుతూ వచ్చింది. అలాగే దావీదు కుమారుడిగా రాయించబడుతూ వచ్చింది. ఈరోజు విశ్వాస మూలము కానిదేదో అదే పాపము. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోవడమే పాపము. అంగీకరిస్తే ఎలాగ అంగీకరించాలంట? మీ నీతి ఎలా ఉండాలంట? శాస్త్రుల నీతి కంటను పరిసరైన నీతి కంటను మీ నీతి అధికంగా ఉండాలి. కాబట్టి అటువంటి నీతి కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే ఆయనను విశ్వసించగలుగుతారు. మోషే రాసినటువంటి మాటలు మీరు నమ్మిన మీరు నన్ను కూడా నమ్మదరు. వారు మోషే ఎవరి గురించి రాయించి పెడుతూ వచ్చాడో అవేమి మీరు నమ్మలేదు కనుక మీరు పాపంలోనే ఉండి చనిపోదురని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు పాపం అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోకపోవడమే పాపము. ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాటలు అంగీకరించకపోవడమే పాపము. ఈ పాపంలో ఉన్నామని నువ్వు ఎలా తెలుస్తుందంటే యేసుక్రీస్తుని ఈ స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి సందర్భంలో విశ్వాస సంబంధమైన క్రియలు నిన్ను నీతిమంతులుగా తీరుస్తాయి. విశ్వాస సంబంధమైన క్రియలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నావో నువ్వు నీతిమంతుడు. ధర్మశాస్త్రం విలువారు నీతిమంతులు కార్యాన్ని దాన్ని అనుసరించి నడుచుకున్న వారే నీతిమంతులు. దాన్ని అనుసరించినటువంటి యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాటలు నువ్వు విని దాన్ని మనసులో పెట్టుకుని నువ్వు ప్రవర్తించడమే అదే నీతి. ఈ లోక నీతి అంట మురికి కొండ. దేవుని నీతి వేరు, మనుషుల నీతి వేరు. ఒక అనుకుంటాం, మనం ఏమనుకుంటాం, సాచుడి రాహాబు గురించి ఆమె చేసింది ఏంటి? దేశానికి ద్రోహం. దేశానికి ద్రోహం చేసినటువంటి రీతిలో ఉన్నటువంటి పరిస్థితిలో బయట వారు ఏమనుకుంటున్నారు? ఒక్క స్త్రీ వల్ల దేశమంతా కాల్చబడిపోయిందని అంటారు. అయిపోయిందా? లోకం ఏమనుకుంటుంది? రాహాబు చేసింది దేశద్రోహం. అయితే దేవుడి దృష్టిలో అది నీతి. క్రియల మూలంగా నీతిమంతురాలుగా ఎంచుకోవడం వచ్చింది. విశ్వాస సంబంధమైన నీతి, విశ్వాస సంబంధమైన క్రియలు తనని నీతిమంతులుగా ఎంచుకోబడుతున్నాయి. ఈరోజు క్రియలు కలిగినటువంటి విశ్వాసమే మనకు కావాలి. ఏదో నమ్మామని పేరు మాత్రం మనం ఉండకూడదు. మన జీవితంలో పరిచర్యలు ఉన్నాయి. ఎన్ని పరిచర్యలు ఉన్నాయండి? స్వార్థ పరిచర్య.